సెంట్రల్ గవర్నమెంట్లోని వికసిత్ భారత్ అనే స్కీమ్లో రోజ్గార్ యోజన, గ్రామీణ్ రోజ్గార్ యోజన అనే ఒక స్కీమ్ ఉంటుంది. దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాము. యాక్చువల్గా దాని నేమ్ కూడా చేంజ్ చేశారు. ఈరోజే పార్లమెంట్లో దానికి సంబంధించిన బిల్ పాస్ అయింది. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాము. ఎవరైతే ఈ వ్యవసాయం గురించి లేదంటే లేబర్ గురించి మాట్లాడినప్పుడు అయ్యా ఇది నాకెందుకు అనుకొని పక్కకి వెళ్ళిపోతారు సారా, వాళ్ళందరూ ఇక్కడే ఆపేసేయండి. ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్లీ వ్యవసాయదారులకు అండ్ గ్రామంలో ఉన్న వర్కర్స్కి, లేబర్కి వర్క్ గురించిన స్కీమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్గా వీడియో చూడండి అండ్ లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలామందికి కూడా ఈ రోజ్గార్ యోజన అంటే పనికాహార పథకం అంటే ఖచ్చితంగా కూడా తెలిసే ఉంటుంది. వ్యవసాయ కూలీలకి, వ్యవసాయదారులకి, చిన్న చిన్న తక్కువ వ్యవసాయం చేసి ఏదైనా పనుల కోసం చూసుకునే వాళ్ళకి, లేబర్కి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీలలో రిజిస్టర్ చేసుకొని ఈ గ్రామీణ రోజ్గార్ యోజన కింద వర్క్ చేస్తూ ఉంటారు. 100 రోజులు మీకు ఖచ్చితంగా కూడా పని ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ 60% అండ్ స్టేట్ గవర్నమెంట్ 40% షేర్ చేసుకొని మీకు ఆ డబ్బులు ఫండ్ ఇవ్వడం జరుగుతుండే. బట్ ఇప్పుడు ఈ కొత్త బిల్ తీసుకురావడం జరిగింది. పాత బిల్లే, బట్ దీనికి ఏంటంటే నేమ్ చేంజ్ చేసేసి కొన్ని చేంజెస్ చేశారు. అసలు ఈ నేమ్ ఎందుకు చేంజ్ చేశారు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు మనం దీనికి పేరు ఏముండే, మన్రేగా అంటుండే. అంటే యాక్చువల్గా MGNREGA. ఇది MGNREGA అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీన్ని ఇప్పుడు మార్చేశారు. ఇప్పుడు రామ్జీ అంటే మన రాముడు పేరు పెట్టేశారనమాట. సో అది ఎందుకు మార్చారు, దీనిలో కొత్త చేంజెస్ ఏమొచ్చాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొత్తగా దీనిలో ఇంతకుముందు 100 డేస్ కోసం, 100 రోజుల కోసం మాత్రం పని ఉండేది. ఇప్పుడు దాన్ని 125 రోజులకు పెంచారనమాట పని దినాలని. దాంతోపాటు ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి మధ్యలో 60-40 రేషియోలో ఫండ్ డివైడ్ చేసుకునే, అంటే ఇవ్వడంలో డివైడ్ చేసుకునే వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ 60% అండ్ స్టేట్ గవర్నమెంట్ 40% ఇచ్చేది. ఇప్పుడు అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ 90% ఇస్తుంది అండ్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 10% ఇస్తుంది. అండ్ యాజ్ యూజువల్ మీరు పని కోసం రిజిస్టర్ చేసుకోవడం గ్రామ పంచాయతీ ద్వారానే చేసుకోవాలి. ఇదంతా యాజ్ యూజువల్ ఇంతకుముందు ఎట్లా ఉండను అట్లనే మీ ఆధార్ కార్డు, మీ ఫోటో అండ్ మీ అడ్రస్, మీ నేమ్ డీటెయిల్స్ అన్ని ఇస్తే మీకు 15 రోజుల లోపల జాబ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. జాబ్ కార్డు వచ్చిన తర్వాత మీకు 125 డేస్ ఖచ్చితమైన పని దొరుకుతుంది. ఒకవేళ 15 డేస్ లోపల మీకు కనుక జాబ్ కార్డ్ రాకపోతే మీకు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మహాత్మా గాంధీ గారి పేరు మీద నడుస్తున్న దీన్ని ఆల్ ఆఫ్ ఎ సడన్ రామ్జీ అని ఎందుకు మార్చారు? ఇది పార్లమెంట్లో ఈ రోజే బిల్ పాస్ అయింది. దీనికి సంబంధించి చాలా గొడవ కూడా జరిగింది. ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించిన ఆ బిల్కి సంబంధించిన పేపర్స్ అన్ని చింపి పడేయడము, అరవడము, గొడవ చేయడము ఇదంతా జరిగింది. ఫండమెంటల్గా చెప్పాలి అంటే దీనికి నేమ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహాత్మా గాంధీ అనే పేరు ఎప్పుడైనా మహాత్మా గాంధీ మన జాతిపిత, తన పేరుని తీసేసి ఇప్పుడు రాముని పేరు పెట్టడంలో అర్థమైంది అనేది ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే ఇది బీజేపీ గవర్నమెంట్. బీజేపీ ఎప్పుడు కూడా దేవుళ్ళపై, హిందూ ముస్లింలపై పాలిటిక్స్ చేస్తూ ఉంటుందని చెప్పి మా అందరికీ తెలుసు. ఇది జస్ట్ పొలిటికల్గా ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి కాబట్టి మాత్రమే ఈ నేమ్ చేంజ్ చేసినట్టుగా ఉంది. నిజంగా కాంట్రవర్సీ కోరుకునే బీజేపీ ఇది చేయడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. వికసిత్ భారత్లో గ్రామీణ్ రోజ్గార్ యోజన అని పిలవచ్చు. దాన్ని వికసిత్ భారత్ రామ్జీ అని పిలవాల్సిన పెద్ద తేడా, డిఫరెన్స్ ఏముంది? జస్ట్ ద నేమ్ చేంజ్ కదా. ఆ నేమ్లో రామ్ అని ఎందుకు చేర్చాల్సి వచ్చింది అంటే ముస్లిమ్స్ పని చేయకూడదనా? దీనికి సంబంధించిన దానిలో దీన్ని చాలా పొలిటికల్గా కాంట్రవర్సీ చేసేస్తున్నారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో కొత్తగా చేంజెస్ ఏమన్నా ఉంటేనేమో, ఉన్నా కూడా నేమ్ చేంజ్ చేయాల్సిన పని ఏముంది? సార్ చేంజెస్ ఉన్నాయనుకోండి, ఉన్నా కూడా దానికి నేమ్ చేంజ్ చేయాల్సిన పని అయితే లేదు కదా. మహాత్మా గాంధీ పేరు తీసేసి రావణ్ పేరు పెట్టడంలో అర్థమైంది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనము, చాలామంది కూడా మహాత్మా గాంధీని ఒక విలన్ చేసేసి మాట్లాడుతున్నారు. బీజేపీకి సంబంధించిన వాళ్ళే మహాత్మా గాంధీ ఏమో విలన్ అండ్ గాడ్స్ ఏమో హీరో చేసేస్తున్నారు. ఈ నేమ్ చేంజ్ అనేది మాత్రం చాలా తప్పు. ఇది నిజంగా కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు అంతా గొడవ చేయడానికి నిజంగా కూడా ఇదే కారణం. ఎందుకంటే దానిలో రామ్జీ అని ఎందుకు, రాముడి పేరు ఎందుకు పెట్టినరు? అసలు ఏదైనా కూడా ఈ నేమ్స్ గురించి కూడా నేను ఒక పెద్ద టాపిక్ ఉంది. ఈ ప్రతిదానికి ఎవరి పేరో ఒకరి పేరు పెట్టడం అనేది మనం మాట్లాడుకుందాం ముందు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మాట్లాడిన ఈ టాపిక్లో మీకు ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ నచ్చినా, లేకపోతే మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ అనిపించినా దాని గురించి కమెంట్ చేసి చెప్పండి. నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. లేకపోతే మీరు కమెంట్ చేసిన దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.